కష్టమా? ఏంది కష్టం? ఉంచుకున్న దాని ఇంట్లో ఉన్నాడు. మూడో కంటోడు తెలియకుండా పోయినాడుగా. గప్చిప్ చేసేస్తే పోదుగా. పరదేశి నీ ఆలోచన ఏంటో చెప్పు. ఇంటికాడ ఆఫీస్ కాడ జాగింగ్ చేసే కాడ మొత్తం రెక్కీ చేసినాం. ఎప్పుడు ఆయన చుట్టూ ఎవరో ఒకడు ఉంటాడు. ఆ ఉంచుకున్న దాని ఇంటి దగ్గర ఎవడు లేడుగా. ఉన్నారు. ఎవరూ లేరే. మీరంతా వరదరాజుల్ని చూస్తున్నారు, కానీ ఆయన చుట్టూ బలగం ఉంది. ఎవ్వరికీ అనుమానం రాని బలగం. వరదరాజులు ఎక్కడికి పోయినా ఆ సైన్యం ఆయన చుట్టూ కంచెలా ఉంటారు. ముఖ్యంగా ఉంచుకున్న దాని ఇంటి చుట్టూ. శబ్బాస్ పరదేశి, అందుకే ఈ పని నీ చేతిలో పెట్టాం. యారా ఆ వరదరాజులు గాడు ఉంచుకున్న జాకీ గురించి తెలవక ఎంతకాలం మూసుకొని కూర్చున్నాం అనుకున్నారా? అక్కడేలేరు. అయితే ఇప్పుడు ఏంది? ఎక్కడ వేయాలంటావు? 2 రోజులు జెండా పండగ. అక్కడే ఆడి జెండా దించేయాల. జెండా పండుగ నాడ చుట్టూ మంది ఉంటారుగా. అక్కడ కుదరదు. అదే కరెక్ట్. జెండా ఎగరేసే కాడ జనం ఎక్కువగా ఉంటారు, చైర్మన్ బలగం తక్కువ ఉంటారు. మేము సరిగ్గా ఇదే అనుకున్నాం పరదేశే. వరదరాజులు ప్యానం జెండా పండగ దినానే గాల్లో కలిసిపోయాం. ఇది మీకు పనెప్పగించిన వాళ్ళ కోరిక. అయిపోద్దని చెప్పండి. ఎస్ఐ గారు లేరా? లేరు. ఎప్పుడు వస్తారు? తెలీదు. యో శేషయ్య, ఇంకా నైట్ డ్యూటీ పోకుండా ఏం చేస్తాడో? పో బిన్నాబో. నాకు అర్జెంటుగా ఆయనతో పనుంది. ఓ తూరు చెప్తే అర్థం కావట్లేదా? ప్రతి ఊరు ఎదుగుతా ఉన్నావు. ఎవరు నువ్వు? తాడిపత్రి ఎస్ఐని. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. ఓ కేసు విషయంగా వచ్చాను. సార్ ఎస్ఐ గారు ఇంటికాడ కూడా లేరు, తిరుపతి పోయినారు. మీరు పోయి పొద్దుగా 8 గంటలకు వచ్చారంటే ఎస్ఐ గారికి చెప్తాను సార్, కలవచ్చు. సర్లే, నేను ఇక్కడే ఉంటాను. ఈడ సరే సార్, వెయిటింగ్ రూమ్ ఉంది, దాంట్లో ఉండొచ్చు. బ్యాగ్ ఇవ్వండి సార్. పర్లేదు సార్, రండి సార్. ఈ రూమే సార్. సార్ భోజనం ఏమైనా తెమ్మంటారా సార్? ఏం వద్దమ్మా. ఏమైనా అవసరం ఉంటే పిలవండి సార్, లోపలే ఉంటాను. సరే, థ్యాంక్ యూ. హోల్డ్ తాడిపత్రి వచ్చింది, దిగండి. సార్ తాడిపత్రి వచ్చింది సార్.
ఫస్ట్ బస్కే వచ్చారా? ఉండండి, కాఫీ చేసి తీసుకొస్తాను. మర్చిపోయారంట కదా సార్. తాగండి. నిన్న వాకింగ్కి వచ్చినప్పుడు మర్చిపోయారు. ఆఫీస్కి వెళ్ళాక ఇచ్చేయండి. అవునయ్యా, ఎక్కడ మర్చిపోయి పెట్టానని కింద మీద పడతా ఉంటాను. మా ఆవిడికి చాలా జాగ్రత్త ఎక్కువ సార్. ముఖ్యంగా పరాయి సొమ్ముకి ఆశ పడకూడదు అంటుంటుంది. ఏదేమైనా నీ భార్య తెలివైందయ్యా. మరి నేను సార్? నీ తెలివి గురించి చెప్పాలా నేను? ఏందయ్యా, సార్ ఆ సెల్లో ఉన్నవాడు ఏమన్నా చెప్పినాడా? ఎంత కొట్టినా కానీ నోరు మీద పట్టలేదు సార్ వాడు. అట్ట పోయి 4 కిలో కారపొడి తీసురా, ఆడే చెప్తాడు. సరే సార్. ఎవరయ్యా ఆయన? టవలా రస్తా ఉన్నాడా? తాడిపత్రి ఎస్ఐ సారు. రాత్రి వచ్చినాడు మిమ్మల్ని కలవడానికి. లేడని చెప్పినాను, కానీ ఉండి మిమ్మల్ని కలిసిపోతా అని చెప్పినాడు. దేనికంట? ఏదో కేసు విషయం అంట సారు. రమను. సరే సార్. సార్ ఎస్ఐ గారు రమ్మంటున్నారు. నేను అరెస్టాను సార్, ఇటీయండి. థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. థ్యాంక్స్. చెప్పండి. ఓ కేసు డీటెయిల్ కోసం వచ్చాను సార్. 3 ఏళ్ల క్రితం క్రికెట్ గ్రౌండ్లో ఒక మర్డర్ జరిగింది. మీకు గుర్తుండే ఉండొచ్చు. ఆ కేసు డీటెయిల్స్ అంటే సేమ్ మెథడ్లో మర్డర్ జరిగింది, తాడిపత్రిలో. లీవ్లో ఉండారా? సీఏ గారి దగ్గర లెటర్ ఏమన్నా తెచ్చినారా? కనీసం ఫోన్ అన్నా చేయించండి. ఓయ్, సౌండ్ రాకుండా కొట్టండి రా. అంటే అన్అఫిషియల్గా వచ్చాను. అయితే కుదరదు. ఎన్నిసార్లు చెప్పాలి? మీకు తెలియంది కాదు, ఇదంతా ఓ ప్రాసెస్. నాకు ఇబ్బంది అవుద్ది. ఫోన్ చేయించండి. చెప్తే అర్థం కదా మీకు? లాటి చెప్పు. సార్ టీ. థ్యాంక్స్. ఏంటి కేసు? ఏదో నగల కేసు సార్. సస్పెక్టెడ్. ఎన్ని రోజులుగా ఉన్నాడు? 2 రోజుల నుంచి ఉన్నాడు సార్. సార్ సార్ కొడితే కొట్టారు కానీ ఓ సిగరెట్ ఇచ్చాలండి సార్. సార్ ఇంకా కొడితే సచ్చేలా ఉన్నాడు. ఇడిచిపెట్టండి. నేను ఒకసారి ట్రై చేయనా?
ట్రై చేయండి. సిగరెట్ కాలుస్తావా? నగలు ఎక్కడ పెట్టా? చెప్పు. ఎక్కడ కుదవ పెట్టావు? చెప్పు చెప్పు. తిరుపతి. వాడి బలం మనం ఎంత కొట్టినా చెప్పకపోవడం. వాడి బలహీనత ఇది. మనం కొట్టాల్సింది వాడి బలం మీద కాదు, వాడి బలహీనత మీద. అన్నో టీ అన్నా, టీ. ఇదిగో, ఇది మున్సిపల్ ఆఫీసు. ఇది లోపలికి పోయే గేటు. ఈ గేట్లోనే అందరినీ చెక్ చేసి లోపలికి పంపుతారు. ఇది జెండా ఎగరేసే చోటు. దీని చుట్టూ చైర్మన్తో పాటు 40 మంది నిలబడి ఉంటారు. జనాల్ని చెల్లాచెదురు చేయడానికి బాంబు వేయాలంటే బయట నుంచి గురుసు చేయాలిగా, కుదురుద్దా? మనమే లోపలికి పోతాం. ఏంది బాంబులతో లోపల పోతామా? బాంబే లోపలుంటుంది. రిమోట్ బాంబా ఏంది? కాదు, పొగ బాంబు. బాంబు పేలగానే పొగ మొత్తం కమ్మేస్తుంది. అప్పుడు నువ్వు నీ ముచ్చుకత్తితో చైర్మన్ మీదకు దూకుతావు. ముచ్చు కత్తి వెనక పెట్టుకోవాలనా? చెకింగ్ చేస్తారుగా. కత్తి కూడా లోపలే ఉంటుంది. చైర్మన్ వేసేసాక బండి కావాలి కదా, కారు ఏదైనా మాట్లాడదా? కారు అద్దెకి తీసుకుంటే పోలీసులు విచారించేటప్పుడు అనుమానం మన మీదకి వస్తుంది. పెద్దనా, రేపే జెండా పండుగ. ఈరోజు రేత్రికి కారు కండిషన్లో ఉందో లేదో తెలుసుకోవాలి. లేదంటే కండిషన్లో ఉన్న కారు గేటు బయట సిద్ధంగా ఉంటుంది. నాకేమి తలకెక్కలా, అర్థం కావట్లా. ఏదేదో స్కెచ్ చేస్తున్నారు. రేపే జెండా పండుగ, టైం లేదా? ఈ రోజు రేత్రికి ఇదంతా జరగాలంటే అయ్యే పని. అంతా నేనే చూసుకుంటాను.